గడిచిన వారంతా కూడా ఆయన సంకల్పం చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున మనందరినీ కాచి కాపాడి తన రెక్కచాటును భద్రపరుచుకుని ఈరోజు మన సజీవులుగా సంఘముగా కూడి ఆయన సన్నిధికి రావడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన స్తుతించి గణపరచాలి. దేవుని ఎందుకు పెట్టి మనం ఆరాధించాలి అంటే, దేవుడు ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. ఈ గడి చూడకుండా రాలిపోయిన అనేక మంది ఉన్నారు. కానీ మనం సజీవులుగా ఉంచి ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి ఆయన మనకి ఇచ్చిన ఈ ధన్యతను పెట్టి ఆయన మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఆరాధన అనేది రెండు పాటలు పాడుకుని 4 మాటలని కానుకేసుకునేది కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా దేవుని కోసం మనం జీవించడం, రోజు రోజు నూతనంగా మనం బలపడటం, ఏ వాక్యం అయితే మనం దర్శించిందో, ఏ వాక్యం ఏ మాట అయితే మనం తాకిందో, మన హృదయానికి తాకిందో ఆ ప్రకారంగా మనం జీవించడం నేర్చుకోవాలి. రోజు రోజు మనం నూతనంగా పెరగాలే కానీ ఎప్పుడులాగానే ఆదివారం మందిరానికి వచ్చాము, 4 మాట్లాడినాము, కానుకేసుకున్నాము, వెళ్ళిపోయామనేది అది ఆలోచన కాదు. మనలో రోజు క్రీస్తు పుట్టాలి. ఒక్కరోజు దేవుడు నమ్ముకున్నాము, బాప్టిజం తీసుకున్నాం అనేది కాదు. మనం 15 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, 40 సంవత్సరాలు అవుతుంది అనే సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే కాదు క్రైస్తవ జీవితం అనేది. మనలో నూతన సృష్టి రోజు రోజుకి తీసుకునే జీవం మనలో ప్రకాశిస్తుందా లేదా అనే దాని గురించి మనం చాలా ఇంపార్టెంట్ కలిగి ఉన్నారు. ఎంతసేపు లోకంలో తిరుగులాడుతూ, లోకాన్ని కనపరుస్తూ, లోకంతో జీవిస్తూ తక్కువ సమయం దేవునికి ఇచ్చి ఏదో నాకు వచ్చిన మట్టి 2 మాటలు మాట్లాడుతూ ప్రార్థన చేసుకోవడం చాలు. ప్రార్థన చేసుకుంటూ వేరు, క్రీస్తు కోసం జీవించడం వేరు. ఆరాధన అనేది వేరు, ప్రార్థన అనేది వేరు. ఆరాధన అనేది మన జీవితం, మనం జీవించి ఆయన ముందు తీసుకొచ్చి అక్కడ చూపించాలి. ప్రభావితం మన నైవేద్యం ఆయన తీసుకొచ్చేటప్పుడు అది స్వస్థత, మంచి సువాసన కలిగి ఉండాలి, శ్రేష్టమైనది అయి ఉండాలి, పరిశుద్ధమైనది అయి ఉండాలి. మనం ఒక్కసారిగా మనం పరిపూర్ణం కాలేము, ఎవరూ పరిపూర్ణం కాము. కాబట్టి మనం నేర్చుకోవడానికి ఆ యొక్క మార్గాన్ని మనం కొనసాగుతున్నాం. కాబట్టి మనం రోజుకి ఏదో ఒకటి మనలో మార్పు వస్తూ ఉండాలి. మార్పు రాకుండా మందులో కూర్చుని కానుకేసుకునేది కాదు. వ్యక్తిగతంగా మనం జీవించి ఆ ప్రభు కోసం మనం నలిగి ఉండాలి. ఆయనకి ఎక్కువ విరిగి నలిగిన హృదయం అంటే చాలా ఇష్టమండి. ఎప్పుడైతే మన ధ్యాన మనసు కలిగి నాకు చేత కావట్లేదు ప్రభావం, నేను నా వల్ల కావట్లేదు అని మనం ఎప్పుడైతే ప్రతిరోజు ఆయన దగ్గర గోజాడుతూ ప్రభావం నన్ను నేర్పించు, నన్ను నడిపించు, నన్ను చేపట్టును వదలకు ప్రభావ అని మనం ఆయన బతిమాలుకున్నప్పుడు ఆయన మనతో రోజంతో ఉండి మనతో నడిపిస్తూ ఆయన యొక్క మాటలతో, ఆయన యొక్క జీవానంతో మనం పోషిస్తూ కాచి కాపాడుతూ మనం ముందుకు సాగిస్తున్నాడు. మనం ఏదో బాధలో ఉన్నప్పుడు, ఎన్నో సమస్యల్లో ఉన్నప్పుడు వాటి నుంచి మనం విడిపించాలి. మనం ప్రాణ భయంతో, అనారోగ్యంతో, లేదా అప్పుల బాధతో, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలతో, వీటిలన్నింటితో మనం నలిగిపోయినప్పుడు వాటికి మనకి ఒక సొల్యూషన్ ఇచ్చాడు. మీ బాధలతో పాటు నేను బాధ పొందుతున్నాను, మీతో పాటు నేను ఉన్నాను, మీకన్నా ముందుగా నేను అనుభవించాను అని ఇలా ఆయన కొన్ని మాటలతో మనకి మార్గాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి మనం దేవుని కోసం జీవిస్తమే ఆరాధన అవుతుందే కానీ పాటలు పాడుకుని, పాటలు వేసుకుని సూత్రం ప్రభావం లేదు ప్రభావం ఉన్నది అది ఆరాధన కాదు. మన వ్యక్తిగతంగా జీవించి చూపించాలి. రోజు రోజుకి మార్పు రావాలి. దేవుని కన్నా ముందు మనం ఎక్కువగా మనుషులు కనపరిచే వాళ్ళ ఉన్నామే కానీ, మనుషులను సంతోషపెట్టే వాళ్ళ ఉన్నాము కానీ, దేవుడి కోసం మన సమయాన్ని మనం కేటాయిస్తున్నామా, లేకపోతే ఏదో మన పనులన్నీ పూర్తి చేసుకుని మన సమయం ఉంటే వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నామా, గ్రహింపు మనకి ఎవరి కాలం మనం చూసుకోవాలి. చూసుకోకపోతే నేను నలుగురు వెళ్తాను, నేను వెళ్తాను
కాదు. ఒకరితో మన పొత్తుగా, ఒకరితో మన సావాసంగా, ఒకరితో కొంతగా, నాది నాదే, నీది నీది, ఎవరిది వాళ్ళదే. మనకందరికీ కొలత ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏ సందర్భంలో ఎలా తప్పుకున్నాడు, ఏ సందర్భంలో దాన్ని ఎలా జయించాడు, ఏ సందర్భంలో ఈ లోకాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఏ సందర్భంలో ఏ సమస్యని ఎలా పరిశీలించుకున్నాడు అనే దాని ఆయన్ని మనం ముందు పెట్టుకోవాలి. కానీ నాకు నేనుగా గొప్పండి, నీకు నువ్వుగా గొప్పండి, ఆడి మీద నేను పర్వాలేదు, తన మీద నేను పర్వాలేదు, మనకు మనంగా సరి చేసుకునేది కాదు ఆత్మీయ జీవితం అనేది. ఎవరికి వాళ్ళమే ఆత్మీయ జీవితం మనకు మనమే సరి చేసుకుంటూ, మనకు చేతకున్నప్పుడు నా వల్ల కాటల ప్రభావం ఆయన దగ్గర పోజాడినప్పుడు ఆయన మనం సరిచేసి మనం నడిపించే మన అన్న కూడా ఉన్నాడు. మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు, ఆ పరలోక తండ్రి మన తోడుగా ఉన్నాం. కాబట్టి మనం దేనికి మనం భయపడవసలా. మనం నేర్చుకోవడానికి మనం ఇష్టపడితే నేర్పే దేవుడు మనం తోడుగా ఉన్నాడు. 146వ కీర్తన, పేజీ నెంబర్ 528. 146వ కీర్తన 7వ వచనం. బాధపడుతూ వారికి న్యాయము తీర్చును, ఆకలి ఉన్న వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఇవాళ 190 మంది క్రైస్తవ జీవితాలు ఎలా కొనసాగుతున్నాయంటే, అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను దేవుని మందిరానికి, అందరూ నమ్ముకున్నారు, నేను నమ్ముకోవాలి, ఏదో అక్కడికి వెళ్తే వరాలు వస్తాయి, ఏదో చేస్తాడు దేవుడు అనే ఆసక్తితో వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ తీరిన తర్వాత ఆ యొక్క ఆశను నెరవేరిన తర్వాత దేవుడిని నిర్లక్ష్య పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు అనేక మంది మన కళ ముందు చూస్తూ ఉంటాం. కానీ ఎక్కువ ఎవరైతే ఆకలి ఉంటారో వాళ్ళు మాత్రం ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటారు, ఎప్పుడు దేవుని కోసం పాపం పడుతూ ఉంటారు. ఏ ఆకలి? మన కడుపు ఆకలి కాదు, ఆత్మీయ ఆకలి. ఆత్మీయ ఆకలి ఉన్నవారు వాక్యం కోసం ఎప్పుడు మెలుగు కలిగి ఉంటారు. ఆ వాక్యంతో నేను నింపబడాలి, ఆ వాక్యం నాకు కావాలి, దేవుడిని మాట్లాడే ప్రతి ఒక్క మాట నేను వినగలగాలి, దేవుడితో సావాసం కలిగి నేను ఉండాలి. నా మాట నేను ఏ రోజు దేవుని సన్నిధి కోల్పోతానో ఆ రోజు నాకు వేదన కలిగి ఉండాలి. ఆకలేసినోడు చూడు, గెంజి పోసినా ఏం చేస్తాడు? సంతోషంగా తాగుతాడు, నా ఆకలి తీర్చుకుంటాడు. ఆకలి లేనివాడు నువ్వు బిర్యానీ పెట్టినా అది తినబుద్ధి కాదు. అలాగే నువ్వు నేను ఎంత బలమైన వాక్యం విన్నా, దేవుడు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడినా, ఆ ఆకలి తప్పిక లేనప్పుడు మనం దేవుడి సన్నిధిలో కూర్చున్నవాడు కూర్చోకపోయినవాడు దాని మీద ఇంట్రెస్టే ఉండదు. ఎవరికైతే నిజమైన ఆకలి ఉంటుందో ఆ ఆకలి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నాకు నా ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అది నాకు కావాలి, నా ఆకలి తీర్చుకోవాలి, నా తప్పి తీర్చుకోవాలి, నా ప్రభు సన్నిధిలో నేను ఆ మాట వినాలి, నా హృదయంలో నేను భద్రపరచుకోవాలి. నువ్వు ఆకలి, ఆ దాహం ఉండాలి. నామకార్థంగా వచ్చి మొగ్గు చెల్లించుకునేది కాదు క్రైస్తవ జీవితం అనేది. 2 మాటలు 4 మాటలు కాదు క్రైస్తవ జీవితం అనేది. ఎప్పుడు కూడా దేవుడితో సావాసం సంబంధం కలిగి ఉండాలి. స్త్రీ పురుషులు వివాహమైన తర్వాత వాళ్ళతో ఉపనవతులు కొన్ని ఎలాగైతే ఉండలేదో, వాళ్ళతో ఏక మనసు కలిగి ఇద్దరు మాట ఒకేలాగా జీవితాలు ఎలాగైతే తీర్మానించుకుంటారో, క్రైస్తవ జీవితం కూడా అంతే. ప్రభుత్వం మనం అంటగట్టిపడిన తర్వాత ప్రభు కోసం తడతలాడాలి, కానీ మనకు సమయం ఉన్నప్పుడు వచ్చి మనం కూర్చునేది కాదు. మందిరం అంటే, దేవుడి సన్నిధి అంటే, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం మాట్లాడదాము, మనం ఏదో ప్రార్థన చేసుకుందాం అనేది కాదు. ఆరాధన అంటే, ఆరాధనకు టైం ఉండాలి, టైం చెల్లించాలి. టైం చెల్లించడం అంటే మనం సంపాదించిన దాంట్లో 10 మంది తెచ్చి కాలు వేసుకునేది కాదు. వ్యక్తిగతంగా మన జీవితం ఆయనకి ఖర్చు అయి ఉండాలి. మనం నష్టపోవడానికి ఇష్టపడాలి, మన సంతోషాన్ని ఆనందాన్ని చంపుకోవాలి. ఆ ప్రభు కోసం దాహం ఆకలి కలిగి ఉండాలి. ఆ ఆకలి తీర్చేవాడు ఆ దేవుడు ఉన్నాడు. నీకు నిజంగా ఆకలి అయింది, ప్రభు నాతో మాట్లాడాలని కూర్చున్నప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే నీతో దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఏ పని చేసుకుంటున్నా సరే నీ పనిలో నీకు తోడుగా ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీకు సహాయకర్తగాను, ఆదరణకర్తగాను, ఆదరించేకర్తగాను నీకు నాకు తోడుగా ఉన్నాడు. ఈ విషయం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అలాగే బంధింపబడిన వారిని విడుదల చేయండి. మనం ఏటిలో బంధింపబడ్డాము,
ఈ లోకమనే పాపంలో, ఈ లోకమనే మాటల్లో, ఈ లోక విగ్రహారాధనలో, ఈ లోక సంపదల్లో అనే ఈ లోకంలో ప్రతి విషయాల్లోనూ మనం బంధింపబడిపోయి ఉన్నాం, చిక్కుబడి ఉన్నాం. ఆ చిక్కుల నుంచి మనకు మనంగా ఇడిపించుకోలేదు, మనంగా ఇడిపించుకోలేము కూడా. కానీ ఆయన నీతో నాతో జతగట్టిన తర్వాత మనతో మాట్లాడుతూ మన మాటలు, ఆయన యొక్క ఓదార్పు మాటలను, ప్రోత్సహించే మాటలను మనతో మాట్లాడి వాటి నుంచి మనం విడుదల చేశాడు. మనం ఎవరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరు ఎలా తిరిగినా, మన ఇష్టాంతరంగా మనం ప్రవర్తించినా, మనకు నచ్చిన తాకు మనం వెళ్ళిపోయినా దేవుడైతే మనం విడిచిపెట్టలా. మనం చార్పించాడు, మనం ప్రేమించాడు, వాటి నుంచి మనం విడిపించాడు. అందులో పెట్టి దేవుడిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఆరాధించాలి, గణపరచాలి. ఆయన సంతోషమే, ఆయన సంతోష పెట్టడమే దేవునికి ఆరాధన. మనుషులు సంతోష పెట్టేది ఆరాధన కాదు, మనుషుల గొప్ప కోసం చేసేది మనం ఆరాధన కాదు. మన జీవితంలో దేవుని సంతోష పెట్టేది దేవునికి ఆరాధన, దేవుణ్ణి మహిమపరిచేది దేవునికి ఆరాధన. ఎన్ని బందికాలలో మనం బంధింపబడ్డాము, ప్రాణభయంతో బంధింపబడ్డాము. దేవుడు వాటి నుంచి వాక్యం ద్వారా ఆయన మాట్లాడి నీ ఆయుష్కాలం ఉన్నంతసేపు దేవుడు ఒక రోజు ముందు కానీ, ఒక రోజు వెనక, ఒక గడియ ముందు కానీ, ఒక గడియ వెనక కానీ నేను తీసివేయడు. ఇలాంటి మాటలతో మన ప్రాణభయం నుంచి మనం తప్పించాడు. అలాగే అనారోగ్యాల గురించి మనం బాధపడినప్పుడు ఈ భూమి శక్తించబడింది. దేవుడు అనుకున్నంత మాత్రాన అనారోగ్యాలు రావని మనం అనుకోగల. ప్రతి వ్యక్తికి అనారోగ్యం ఉంటుంది. ఇలా కానీ మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడుతున్నామో మనకి నెమ్మది ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. ఇలా కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలతో దేవుడు మనల్ని ఆదరించాడు, ఆ కట్టడాల నుంచి మనం విడిపించాడు. అంతేగాని మనం ఏదో నమ్మకం దేవుడి కోసం మనం వచ్చి దేవుడి కోసం నేను కూర్చుంటున్నాను, నాకు ఎన్ని పనులు నేను మానుకుంటున్నాను, నీ పనులు నా పనులు మానుకుంటున్నాను. మనం ఎవరో దేవుడితో పడేలా మనం తీసేస్తే, దేవుడు అసలు నీకు ఆరోగ్యమైన మనం తీసేస్తే అప్పుడు మనం దేవుడిని సంపాదిస్తాము, మనం ఎవరితో ఉంటాము. అప్పుడు మనం ఆ మనసులో పడి అలా మూలుగుతూ కూర్చున్నామా అని దేవుడు అలా చేతిలా. దేవుడు మనం ప్రేమించాడు కాబట్టి మన స్వేచ్ఛనిచ్చాడు, నేర్పించడానికి ఇష్టపూర్వకంగా విడిచిపెడుతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు మెలుగు కలిగి ఉండాలి. మెలుగు లేని జీవితం దేవుడికి మనం ఏమీ కూడా ఆయనకి ఇష్టంగా జీవించలేదు. ఎప్పుడైతే మెలుగు కలిగి ముందుగానే మనం చిత్తపడతామో, చిత్తపడటం మనకు తెలియని దాన్ని దేవుడు మనం నేర్పిస్తాడు. ఆయన మాట ద్వారా మనం నేర్పిస్తాడు. అనేకమైన బంధకాల నుంచి మనం విడిపించాడు. ద్రవ్యామోహం నుంచి, మన ప్రేమ భీతుల నుంచి, రక్త సంబంధికుల నుంచి, ఇలా కొన్ని బంధుత్వాలు మనం చిక్కుకుపోయినప్పుడు ఆ చిక్కుముళ్ళని కూడా విడిపించి, ఎవరు నీకు ఎక్కువ కాదు, నీ భార్య నీకు ఎక్కువ కాదు, నీ భర్త నీకు ఎక్కువ కాదు, నీ బిడ్డ నీకు ఎక్కువ కాదు, నాకన్నా ఎవరు నీకు ఎక్కువ ఏదీ కాదు అని ఇలా దేవుడు మనకి ప్రతి విషయంలోనూ కూడా హెచ్చరిస్తూ, మనల్ని ఓదార్స్తూ, మనం నచ్చ చెప్పుతూ, గర్దిస్తూ అని మనం వాటి నుంచి మనం విడిపించాలి. దేవుని పెట్టి మనం దేవుడిని ఆరాధించాలంటే అసలు ఇదని కొత్తలేదు, మనకి ఇదని చెప్పుకోవడానికి లేదు. ఆయన చేసిన కార్యాల్లో దేన్ని మనకుండా మనం చెప్పుకోవడమే దేవునికి ఆరాధన. ఆ ప్రకారంగా ఏవైతే మనతో మాట్లాడుతున్నాడో ఆ ప్రకారంగా జీవించి మనం కొనసాగుతమే దేవునికి ఆరాధన. అలాంటి ఆరాధన దేవునికి చాలా ఇష్టం. వచ్చి కూర్చుని వెళ్ళిపోయిన మాటని వెళ్ళిపోయేది కాదు ఆరాధన అనేది. మనం ఎన్ని బంధింపబడిన వాటిని అందరినీ కూడా ఆయన విడిపించాడు. ఆయన బిడ్డలుగా మనం చేర్చుకున్నాడు, మనం ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. అందులో పెట్టి దేవుడిని మనం కనపరచాలి. 8వ వచనం చూడండి. యెహోవా బుద్ధివారి పనులు తెరవజేయువాడు, యెహోవా కుంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. కుంగిన వారు అంటే ఎవరు? ఇంకా నా జీవితం అయిపోయింది, ఇక నా వల్ల కాదు, దేవుడు కూడా నన్ను చిన్న చూపు చూశాడు, ఇలాంటి అజ్ఞానంతో మనం మాట్లాడినప్పుడు దేవుడు మనం విడిచిపెట్టాలి. దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేది, నన్ను దూరంగా ఉన్నాడు అన్నప్పుడు దేవుడు మనం విడిచిపెట్టాలి. దేవుడు మనతో ఉన్నాడు. మనం కుంగిపోయిన వారిని ఆయన లేవదీశాడు, ఆయన స్వస్థపరిచాడు, ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు, మనం లేవనెత్తాడు. మన వ్యర్థంగా బుద్ధితనంగా కన్నులు మూసుకుపోయి మనం తిరుగుతున్నప్పుడు మన మనోన్నతను వెలిగింపజేసి, సత్యాన్ని గ్రహింపజేసి,
దేవుణ్ణి అనుసరించడానికి, దేవుడు ఏమైతే మనకు తెలియపరిచాడో ఆ ప్రకారం మనం జీవించడానికి మనకు మార్గాలు సిద్ధపరిచాడు. ఆ మార్గాన్ని మనకు చూపించాడు. మన ఇష్టాంతరంగా మనం తిరిగి మన గుడ్డత్వంలో ఒక మనిషిని మొక్కాము, ఒక రాయిని మొక్కాము, ఒక రప్పకి మొక్కాము, చెట్లకి పుట్లకి ప్రతిదానికి మొక్కాము. ఎందుకు? మన మనోన్నతలో వెలిగింపబడాల. ఎవరు గట్టిగా మన మీద కంగారు చేస్తే ఆడికే దండం పెట్టాం, ఆడికే వంగాం. కానీ దేవుడు అలా అన్నా, మీరు మనుషులకు దాసులు కాకుండా, మీరు దాసులు కాదు, మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను నేను అని దేవుడు మనల్ని హెచ్చరించాడు. వాటి నుంచి మనం విడిపించాడు. ఇంకా అజ్ఞానంగా మనం అదే స్థితిలో ఉంటే దేవుడి దగ్గరికి మళ్ళీ మొదలుపెట్టిన ప్రభుత్వాన్ని నా స్థితి నుంచి విడిపించుకోలేకపోతాం. నా చేత కాట్లా. నేను మనుషులు కనపరిచేవాడు ఉన్నానే కానీ దేవుడు కనపరిచేవాళ్ళ లేను. అయినా నేను కనపరచలేకపోతున్నాను. నాలో ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని నేను సరిచేసుకున్నాను. తెలియపరచు. నేను ఎక్కడ నాలో బంధం తెగిందో దాన్ని చూపించు ప్రభు, నేను సరిచేసుకుంటా అని ప్రభు దగ్గర మనం గోజాల. అలాగే ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు? నీతిమంతుని ప్రేమిస్తాను అంటాడు. మనం ఎవరైనా నీతిమంతులు ఉన్నామా? మనం ఎవరైనా నీతిమంతులమా? కాదు. మనం ఎవరూ నీతిమంతులం కాదు. అయినా సరే దేవుడు నీతిమంతులను ప్రేమించాడు. ఆయన ఎలా ప్రేమించాడు? మనందరినీ కూడా వెతుక్కున్నాడు. ఆయన వెతికాడు. ఎవరైనా దొరుకుతారేమో, నీతిమంతులు ఎవరైనా దొరుకుతారేమో ఆడ పేరు ఆ బైబిల్ గ్రంథంలో లెక్కింపజేద్దామని వాళ్ళు వెతికాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. పేజీ నెంబర్ 135, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాలు. 11, 12 వచనాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని ఎదుగువాడునూ లేడు. అందరము త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారమై మేలు చేయవాడునూ లేడు, ఒక్కడైనను లేడు. దేవుడేమో కీర్తనగాడేమో దేవుడు నీతిమంతులు ప్రేమిస్తున్నాడు అని రాశాడు. దేవుడు ఏమో ఏమంటున్నాడు? అసలు కూడా నీతిమంతులు లేడు. మరి మనం నీతిమంతులు లేనప్పుడు మనం దేవుడు ఎలా ప్రేమిస్తాడు? అయినా సరే దేవుడు ప్రేమించాడు. దేవుడు మన ఎవరిని కూడా విడిచిపెట్టల, అందరినీ ప్రేమించాడు. ఆయన ప్రేమకు వెలకట్టలేని ప్రేమ. మనకు మళ్ళీ అవసరం ఉన్నప్పుడు ప్రేమించి, అవసరం లేనప్పుడు మాట్లాడకుండా దూరంగా మొక్కలు చాడేసి వెళ్ళిపోయి ప్రేమ కాదండి. నువ్వు ఆయన ఇసిగించినప్పుడు కూడా ఆయన ప్రేమతో శాంతిస్తున్న దేవుడు. ఆయన బాధ పెట్టినప్పుడు కూడా ఆయన ప్రేమతో జాలితో శాంతిస్తున్న దేవుడు. అరణ్యంలో అనేక సార్లు వాళ్ళు శోధించినప్పుడు వాళ్ళందరినీ కూడా ఐగుప్తు నుంచి కనాను తీసుకురావడానికి ఆయన ఎన్నిసార్లు వాడు ఇసిగించినా కూడా వాళ్ళు ఎవరిని విడిచిపెట్టలేదు. అలాగే వాళ్ళ ముందు కూడా మనకు ఎన్నిసార్లు ఆయన్ని మనకి ఏదైనా కొంచెం అనారోగ్యం ఒకసారి 2 సార్లు ఎక్కువ వచ్చే సార్లు దేవుడిని దూషించలేం. మనం ఇన్నిసార్లు దేవుడిని మనం అవమానపరచలా. దేవుడిని నమ్ముకున్నాం చెప్తూనే మనం ఎవరి వైపు తిరిగివాడు దాంట్లో దగ్గరికి వెళ్ళదని నేను చెప్తున్నా. అసలు ముందుకు దేవుడిని అడుగుతున్నావా? ప్రభు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? ఏ దారి దగ్గరికి వెళ్ళమంటావు? ఎటు వెళ్ళమంటావు? ఎవరితో నన్ను సంప్రదించమంటావు? అని మనం ముందు దేవుడి దగ్గర సంప్రదించుకున్నామా? లేకుండా మనం ఏం చేసాం? మన ఇష్టానుసారంగా మనం దేవుడికి కష్టపెట్టాం. అయినా సరే ఆయన మనం ప్రేమించాడు. అన్నీ తిరిగి అలసిపోయి నా వల్ల కాట్లేదు కొరపై నాకు చేత కాదు, నీకు ఇష్టమైతే ఉంచులు అది తీసుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? మళ్ళీ మనం లేపనుకున్నాడు, మళ్ళీ మనం ప్రేమించాడు, మళ్ళీ మనం ఆయన సంకరించుకున్నాడు, ముద్దాడాడు, స్వస్థపరిచాడు. ఇలా ఎన్ని సందర్భాల్లో మనం అవమానించినా ఆయన మనం ఎదుగుతానే ఉన్నాడు. అన్నిసార్లు మనం ఆయన మేలు చేసినా ఒక్కడైనా నీతిమంతుడిగా మారాడు, మనం ఎదుగుకుంటూ ఉన్నాడు. ఒక్కడూ లేడు, ఎవడూ లేడు. ఆయన నీతిమంతుడే కనిపించలేదు.
కానీ నీతిమంతులను ఆయన ప్రేమించాలన్నప్పుడు ఏం చేశాడు? మన అందరినీ కూడా నీతిమంతులుగా మార్చాడు, నీతిమంతులుగా చేసుకున్నాడు. ఆయనే చేసుకున్నాడు. మనగా మనం మారదు, మనగా నీతిమంతులు కానే కాదు. మన వల్ల కాదు, మనకు చేత కాదు. మనకు చేత కానప్పుడు, మన వల్ల కానప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర కూర్చొని ఆడవాలి. ప్రభా, నా వల్ల కాటలా, నా చేత కాటలా, నేను నీతిమంతులుగా ఉండాలని, నీ సన్నిధిలో నాయన నీతో నేను ప్రేమించబడాలి, అయినా నీ ప్రేమలో అయితే నేను బతకలేను, నేను జీవించలేను అని మనం పోజాడినప్పుడు ఆయన నీతి వస్త్రం నీ మీద నా మీద కప్పుతాడు. ఆయన ఎలా ఇప్పించుకున్నాడు మన పాపం నుంచి? నీతిమంతులు ఎలా చేశాడు? యెషయా గ్రంథం 621. యెషయా గ్రంథం 61వ అధ్యాయం పేజీ నంబర్ 621, 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకున్న ఎల్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న ఎల్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అని పైపట్టు నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుతున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లాసించుతున్నది. దేవుణ్ణి పెట్టి మనం ఉల్లాసించాలి, ఆనందించాలి. ఎందుకంటే మన పాపంలో మన దగ్గర ఏ నీతి లేకుండా మనం ఎలా ఉన్నాం? మురికితో ఉంటాం. మురికిలో ఉన్నప్పుడు ఆయన ఒక పెళ్లి కుమారుడు వివాహం చేసుకోవడానికి మురికిలో ఉంటే ఆ మురికి పట్టుతో వచ్చి ఆ కొంపుతో వచ్చి ఆ పెళ్లి మండపంలో కూర్చుంటాడా? వాడికి ఏం చేస్తారు? శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు కట్టించి చెండు కొట్టి ఆయన ఎంతో వైభవంగా శృంగారంగా చేస్తారు. అలాగే మన పాపం నుంచి ఆయన ఏం చేశాడు? మనం అంతకన్నా ఎక్కువ శృంగారంగా చేసుకున్నాడు, అంతకన్నా ఎక్కువగా నీతిగా కలిగాడు, స్వస్థపరిచాడు, శుద్ధి చేశాడు, శుద్ధీకరించాడు. మన లోన ఆయన వాక్యాన్ని పెట్టాడు. ఎన్ని రకాలుగా మనం మారితే మనం దేవునికి నీతిమంతులుగా కనిపిస్తాము. అవన్నీ చేశాడు. ఆ పరలోక తండ్రికి నీతిమంతులుగా మనం చూపించడానికి ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మనం ఏం చేయాలో అన్నీ కూడా ఆయన చేసి మన కోసం ఆ క్రైదనం చెల్లించాడు. ఆ క్రైదనం చెల్లిస్తేనే కానీ నేను నీతిమంతులుగా ఆయన ముందు నిలబెట్టడానికి అవకాశం లేదు. మనం ఎవరైనా నీతిమంతులమా? మనం ఎప్పుడైనా నీతిగా జీవిస్తామా? మనం ఎవరైనా పరిపూర్ణమా? మనలో ఒక మంచితనం ఉందా? ఒక ప్రేమ ఉందా? ఏమీ లేనప్పటికీ కూడా దేవుడు అన్ని మనలో సమకూర్చినట్టు చేసి మనల్ని చూపించాడు. పెళ్లి కుమార్తెకి ఆ చింపులు కొట్లతోనూ పిచ్చిదానికి మనం కూర్చుంటే పెళ్లి కుమారుడు తాళి కడతారా? అక్కడ ఎవరైనా కూర్చుని ఉంటారా? పిచ్చిదమ్మని పిచ్చమ్మాయి ఎవరు తీసుకొచ్చి అంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఆ అమ్మాయికి ఎన్ని రకాలుగా అలంకరిస్తారు. ఇప్పుడైతే చాలా సుందరాలు వచ్చేసి సెంట్లు, లిప్టిక్లు అవి ఇవి చాలా ఉన్నాయి అనుకోండి. అప్పుడు మా కాలంలో అయితే జల్లల్లి మంచి బట్టలు కట్టి ఆ నగలు లేకపోతే పక్క ఇంటి వాళ్ళు కూడా అవి వెరుగు తీసుకొచ్చి మళ్ళీ చేసి కూర్చోబెట్టేవారు. అలాంటివన్నీ కూడా అలంకరించాడు దేవుడు. నేను కూడా అలాంటివన్నీ అలంకరించి ఆయన ముందు పెళ్లి కుమార్తెగా ఆయన రక్షణ వస్త్రాన్ని కప్పాడు. ఆ తండ్రికి చూపించడానికి మనకు రక్షణ ఎలా వచ్చింది? మనకు మనంగా చేసుకున్నామా? మనం రక్షించుకోగలమా? లేదు, మన వల్ల కాదు. కానీ ఆ పరలోకపు తండ్రి మనమే కనికరపడి నా బిడ్డలందరూ నశించిపోతారు, వాళ్ళ ఎవరిలోనూ నీతిమంతులు లేరు అని ఆయన కనికరపడి ఆయన కుమారుని ఈ భూమి మీద పంపించి ఆ పరలోకపు తండ్రి ఎదురుగా ఈ భూమి మీదకి వచ్చి మనల్ని మాదిరిగా చేసి చూపించి మనల్ని సిద్ధపరిచాడు. ఆయన పై వస్త్రాన్ని నీతిగా మన మీద వేశాడు. అప్పుడు నీతిమంతులు అయ్యామే, కానీ మన దగ్గర ఏ నీతి లేదు. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, కానీ మనం దేవుడిని ప్రేమిస్తున్నాం అన్నది మనమే చూసుకోవాలి.
దేవుని ప్రేమించే వాళ్ళమైతే దేవునికి ఇష్టంగా ఉంటాం, దేవుడిని సంతోషపెట్టే వాళ్ళమైతే దేవుని ఆజ్ఞలు గైకుంటాం. దేవుని కోసం మనం జీవితాలనుకున్నప్పుడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేనికోసం మనం చింతించం, దేనికోసం మనం బాధపడం, దేనికోసం మనం గుర్తించం. ఆ దేవుని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం, రోజులు కట్టుకుంటూ ఉంటాం. నా ప్రభురాకు నేను సిద్ధపడుతున్నానా, నేను ఎక్కడ తప్పిపోతున్నానా, నేను పాపం చేస్తున్నానేమో అని ప్రతిసారి కూడా మనం సిద్ధపడుతూ సరిచేసుకుంటూ ఉంటాం. ఎందుకు? ఆయన ఇచ్చిన నీతి వస్త్రాలను తొలగిపోకుండా మనం కాపాడుకోవాలి. ఆయన ఏం చేశాడు? నీతి వస్త్రం మనమే కప్పాడు, రక్షణ వస్త్రం ఇచ్చాడు. వాటిని మన ఒంటి నుంచి వాటి తప్పిపోకుండా మనం వాటిని పట్టుకోవాలి గట్టిగా. లేకపోతే అపవాదైన చుడిగాలు వచ్చినప్పుడు ఏం చేస్తుంది? అది లేచి ఎగిరిపోతూ ఉంటారు. కానీ దేవుడు మనకు అంత బలమైన శక్తిని మనలో ఇచ్చాడు, ఆయన ఆత్మను మనలో పెట్టాడు. కాబట్టి ఆ నీతి వస్త్రాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఆయన ఆత్మ లేకపోతే ఆ నీతి వస్త్రాన్ని మనం బంధించుకోలేము, మనం తప్పులు పట్టుకోలేము. అది తూతూ మంత్రాలకి మనం బెదిరిపోయి పారిపోతూ ఉంటాం. ఆ బెదిరిపోయి పారిపోకుండా ఉండాలంటే దేవుడు మనలో పెట్టాడు. కాబట్టి ఆ ఆత్మను మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి. దేవుని వైపు తిరుగుతూ దేవుని వాక్యాన్ని మనం భద్రపరుచుకుని మనలో నింపుకుని దేవుని చెప్పుకు నెరవేర్చడానికి ఇష్టపడి అంగీకరించి దేవుని కోసం జీవించడానికి మనం ముందుకు సాగితే మన వల్ల కానప్పుడు ఆయన నడిపిస్తూ ఉంటారు. మనం ఎక్కడైతే పడిపోతున్నామో, అయ్యో ప్రభు నేను పాపం చేస్తాను అని మనం ఒక్క సందేహాన్ని ఎదిరితే సార్ ఆయన కుడి చేత్తో పట్టుకున్నాడు. నేను ఆయన కుడి చేత్తో పట్టుకుని లేవనుకుంటున్నాను. కానీ మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో తెలుసా? దేవుడు అన్నా, దేవుడు మాట అన్నా మనం ఎంత నిర్లక్ష్యమో తెలుసా? అందుకనే ముందుగానే మాటలు కూడా బైబిల్లో రాశాను. నా ఆఖరి సమయంలో ఆ ప్రేమలు సలారిపోతాయి, తర్వాత అనేకమైన యుద్ధాలు జరుగుతాయని, పాపం విస్తరిపోతుందని అవన్నీ పూర్తిగా రాయించలేదు ఆయన. ముందుగానే సొసైటీలు కూడా అలాగే ఉన్నాయి, ఎటు చూసినా అవే జరుగుతున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ముందుగానే ఆయన ఏమైతే మనకు నేర్పుతున్నాడో వాటిని మనం పట్టుకుందాం, ఆ ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడదాం, ఆ ముందుకు సాగుదాం, దేవుని వాక్యాలను జీవించడానికి ఇష్టపడదాం. దేవుని అడుగుజాడలో మనం నడుచుకుంటూ వెళ్ళడానికి అనేకమైన ఇబ్బందులు మనకు అనిపించవచ్చు. కానీ దేవుడు తోడున్నాడనే మాట మాత్రం మనం మర్చిపోయామా? ఆ ఇబ్బంది కోసం భయపడుతుంది. నాకన్నా ముందు నా ప్రభు నడిచాడు, ఆ ప్రభు అడుగుల్లో నేను నడుస్తున్నాను. నా ప్రభు నడిచినప్పుడు నాకు భయం ఏంటి అనే తీర్మానం మనం తీసుకోలేకపోతే మనం నడవలేము. ఆ మార్గం కష్టం అనిపిస్తుంది. ఆ మార్గంలో నువ్వు అలవాటు పడిన తర్వాత నీకు అసలు ఈ లోకంలో ఉండమే చేయనిపిస్తుంది. ఈ లోకం నుంచి దేవుడు నన్ను ఎప్పుడు విముక్తి చేస్తాడు రా బాబు అని అంత ఆలోచన వచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన దేవుడు మనం ఎలా విముక్తి చేశాడో అది గుర్తుంచుకోవాలి. ఆయన నీతి వస్త్రం ఉచితంగా వచ్చిందా? నీతి వస్త్రం ఊరినే కప్పాడా? ఆయన క్రైమ్ చెల్లించాడు. ఊరికనే రాలేదు, అది ఉచితంగా రాలేదు. ఆయన ఊరికే పైపట్టు తీసి మన ఒంటి మీద దుండు తీసి సరిగా ఉన్న ముసలివాడికి కప్పినట్టు కప్పలా. దాని ఆయన నీతి వస్త్రం అనే దాన్ని, ఆయన యొక్క రక్షణ వస్త్రం అనే దాన్ని ఆయన క్రైమ్తో ఆయన శరీరాన్ని నీతి వస్త్రంగా మన మీద కప్పాడు. ఆయన రక్తాన్ని రక్షణ వస్త్రంగా మన మీద కప్పాడు. అది ఉచితంగా రాదు. ఎంత మదుపు పెడితే వచ్చిందో గ్రహింపు ఉండాలి. దేవుడి వాక్యం అంటే మనకి ఎక్కువ నిర్లక్ష్యం అయిపోయింది. దేవుడు మాట అన్నా, దేవుడు సన్నిధి అన్నా, దేవుడితో సాహసం అన్నా మనకు ఎక్కువ నిర్లక్ష్యం అయిపోయింది. కానీ దేవుడు మనం నిర్లక్ష్యపడితే మన పరిస్థితి ఏంటి? దేవుడు మనల్ని నిర్లక్ష్యపడితే మన పరిస్థితి ఏమవుతుంది? అది మనం గ్రహించుకోవాలి. అయ్యో ప్రభు నేను ఒక్కసారి నువ్వెవరికో నాకు తెలియదన్నా, ఒక్కసారి ఆయన నోటితో వచ్చిన మాట వేదం అంతే. ఇంకా రెండో మాట్లాడు ఆయన దగ్గర మనలాగా బతిమాలతాలు, కొన్ని సానుభూతి చూపిస్తాను, ఇటువంటి ఆయన దగ్గర ఉండవు. ఒక మాట్లాడటప్పుడు అదైతే ఆ మాట, ఇదైతే ఈ మాట, రెండు మాటలు మాట్లాడుతున్నాం. దాంట్లో ఏ మాటలో మనం బలపడి ఉన్నామో మనకి మనమే తీర్మానించుకోవాలి, మనకి మనమే నిర్ణయించుకోవాలి. రోమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం పేజీ నెంబర్ 136. రోమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు.
ఎట్లనగా ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. ఎప్పుడు మనం నీతిమంతులుగా అయ్యాక, మనం బాప్టిజం తీసుకున్నాక, మందిరంలో వచ్చా కూర్చున్నాక దేవుడు మన కోసం మరణించాడా? లేదా మనం పాపంలో మునిగి తేలుతున్నాం, పాపం మన ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తున్నాం. మనం నీతిమంతులు కాకముందు మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన ఆ శిక్షను అనుభవించాడు. ఆయన ఆ క్రైమ్ చెల్లించాడు. ఆ ప్రాణం బలంగా పెట్టి మనల్ని విడిపించాడు. ఇవాళ దేవుడి సన్నిధన్నా, దేవుడి మాటన్నా మనకి ఎంత నిర్లక్ష్యం అంటే, మనకి ఇష్టమైతే వస్తాము, కష్టమైతే మానేస్తాం. దేవుడి మాట వినాలని ఆసక్తి కూడా కోల్పోతున్నాం. ఎందుకంటే వాటికి మనకు ఎక్కువైపోయింది. దేవుని పట్ల ఆసక్తి లేనప్పుడు, అందుకే ఇందులో ఆ మాట దేవుడు చెప్పాడు, అసలు నీకు ఆ ఆకలంటూ ఉంటే గెంజిపోసినా సమృద్ధిగా తింటావు, ఆకలి లేకపోతే బిర్యానీ పెట్టినా తినలేవు. కాబట్టి మనకు ఎప్పుడు కూడా దేవుని వాక్యం పట్ల ఆకలి ఉండాలి, దేవుని పట్ల ఆశ ఉండాలి. ఆ ఆశ, ఆ ఆకలి లేనప్పుడు మందిరంలో వచ్చి కూర్చున్నా కానీ మనకే ఆ మాట మైండ్లోకి వెళ్ళదు. మన మనసు అంతా లోకంలో ఉంటుంది, లోకం చుట్టూ తిరుగుతుంది. అలాంటప్పుడు నువ్వు మందిరంలో కూర్చున్నా నీకు ఏం ఉపకారం? దానివల్ల వచ్చే ఉపకారం ఏమీ ఉండదు. ఆయన ఉచితంగా మనం రక్షించాడు. మనం ఏమన్నా ఆయన ప్రాణం పెట్టాడని మనకేమన్నా ఆయన బదులిమ్మని ఏమన్నా కోరుకున్నాడా? నువ్వు ప్రతి వారం నా మందిరానికి రావాలి, ప్రతిరోజు నాతో ఉండాలి, నేను చెప్పింది చేయాలి, నేను ఏమైనా శక్తులు పెట్టాడా? పెట్టలా. కానీ మన నీతి మందులుగా చేశాడు కాబట్టి మనం ఆ నీతి ప్రకారం మనం జీవించాలి. మన చేతనప్పుడు ప్రభువుని అడగాలి. ఆయన మనం నీతి మందులు చేయడానికి ఆయన రక్తం సమస్తం కార్చాడు. ఆయన సమస్తం విడిచిపెట్టుకున్నాడు, మన నీతి మంత్రిగా నుంచోబెట్టాడు. మరి ఎటువంటిప్పుడు మనం నీతి మంత్రిగా ఉండాలంటే ఆయన చేసిన దానికి మనం ఆయన కూడా వెంబడించాలి, ఆయన కూడా నడవాలి కదా. నడవలేకపోయినప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. ప్రభా నాతో మాట్లాడు, నన్ను స్పందించి, ప్రభా నేను ఆ జీవితం నేను జీవించలేకపోతున్నాను, నీ మాటలు నేను వినలేకపోతున్నాను, నాలో రకరకాల తలంపులు, రకరకాల ఆలోచనలతో నేను చెదిరిపోయి ఉన్నాను, నాకు అవన్నీ తీసేసి నన్ను కడుపు స్వస్థపరచు ప్రభా అని మనం అడగాలి. ఆ నీతి వస్త్రం నువ్వు ఎప్పుడైతే అలాంటి దీనవంతులుగా ఆయన దగ్గర చదివి చేస్తూ ఉంటావో, ఆ నీతి వస్త్రాన్ని మనం గట్టిగా పట్టుకున్నట్టు దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి దాన్ని మన నుంచి తొలగిపోకుండా మనం కాపాడుకుంటాం. దేవుడు అంత బలమైన శక్తిని మనలో పెట్టాడు. ఆ శక్తిని మనం ఎప్పుడు కూడా వాడుకుంటూ ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉంది, ఆ ఆత్మను మనం వాడుకోవాలి. ఏ రోజు కాదు మనం అడుగుతూ ఉండాలి ఆయన, ప్రభా ఈ ఉదయం నుంచి ఆయన సాయంత్రం వరకు నేను జీవించలేను, నీ ఆత్మ లేనిది నేను జీవించలేను, నీ వాక్యం లేనిది నేను బతకలేను, నీ మాట లేనిది నేను ఎక్కడికి వెళ్ళి ఏం చెప్పను, ఏం మాట్లాడను, నేను ఎలా బతకను. మన ఆకలితో మనం దేవుడికి కూర్చున్నప్పుడు ఆయన మనం నింపుతాడు. ఆయన ఆత్మతో నింపి ఆయన మనం ముందుకు సాగిస్తాడు. ఉచితంగా రాలేదా? నీతిమంతులు ఉచితంగా చేయాలి. ఆయన క్రైమ్ చెల్లించాడు, ఎంతో వెల చెల్లించాడు, దానికోసం ఎంతో మధు పెట్టాడు. ఇవాళ మందులో వచ్చి కూర్చోడానికి నేను ఏం మొదలు పెడుతున్నావు? ఒక పూట పని మానుకుంటుంది, అది కూడా కష్టమవుతుంది. కొంత వరకు చేసుకుని తర్వాత వస్తుంది. ఒక్కరోజు దేవుడి కోసం మనం జీవించలేకపోతున్నాం. కానీ ఆయన 33.5 సంవత్సరాలు సమస్తం నుంచి మన కోసం త్యాగం చేశాడు. ఆయన పోషించుకుంటూ మనందరినీ కూడా పోషించడానికి ఆయన ఒక జీవాన్ని తయారు చేశాడు. ఆ 30 సంవత్సరాలు జీవించిన జీవితం 3.5 సంవత్సరాలు ఆయన బోధగా బోధించాడు. ఉచితంగా రావడం మనకు నీతి వస్తాం. అలాగే 9వ వచనం కూడా చూడండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఈ భూమి మీద నీ ఇంటికి నాకు ఎవరు తగ్గితే మన వెనకాల అనుకుంటే ఆయన వచ్చి తగ్గుతారన్న ధీమా ఉంటుంది. కానీ అక్కడ ఆయన దగ్గర అలా ఉండదు. ఆయన రక్తం మన కోసం చిందించాడని మనం అంగీకరించి ఆ ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడితే అప్పుడు నీకు ఆ క్రయము అక్కడ దొరుకుతుంది. ఆ ఉగ్రత నుంచి, దేవుడి ఉగ్రత నుంచి మనం అప్పుడు తప్పించుకుంటాం. దేవుడి ఉగ్రత నుంచి తప్పించుకోవాలి అంటే అంత సులువు కాదు.
ఆయన ఇస్తే ఆయన మన మీద కనికలు పడితే తప్పించుకోగలమేమో కానీ మనగా దేవుని ఉపయోగం నుంచి మనం తప్పించుకోవాలి. మనం అనుకుంటున్నాం నేను ఎంతో ప్రతి వారు నేను మందిరానికి వెళ్ళిపోతాను కదా, నేను ఎంతో నీతిమంతుడిని, నేను ఎంతో రెక్లెస్గా వాటిని చాలా జాగ్రత్తగా వింటున్నాను కాబట్టి నేను నీతిమంతుడిని, ఏ పనులు చేస్తున్నాను, మంచి పనులు చేస్తున్నాను, ఇవన్నీ ఆయనకు అనవసరం. ఆయన వాక్యానుసారం నువ్వు చేసే పని ఆయనకు కావాలి. ఆయన వాక్యానుసారం జీవించే జీవితమే ఆయనకు కావాలి. ఆయన వాక్యానుసారం ఉన్న నీతి ఆయనకు కావాలి. మన నీతి పనులు, మన మంచితనాలు, మన దాన ధర్మాలు ఆయన అవసరం. ఆయనకు తెలుసు మనం ఏం చేయాలన్నది ఆయన నిర్ణయించాడు. ఆయన ముందుగానే మనం తెలియపరిచాడు. ఆ ప్రకారంగా మనం జీవించడమే ఆయనకి ఆరాధన ఉంది. ఆయన ఉచితంగా మన కోసం ఆయన కుమారుడినే పాపంలో మగ్గిస్తే మనం నశించి నరకానికి పాత్రమైన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఎంత క్రైమ్ పెట్టాడు అర్థమవుతుందా? ఆయన ఎంత క్రైమ్ పెట్టాడు. 30 సంవత్సరాలు నానా సాకిరీలు చేశాడు. ఏ విధేయత లేని తల్లిదండ్రుల దగ్గర ఉన్న 3.5 సంవత్సరాలు అవమానాలు పొందుతూ నాకు నీతి బోధించాడు. ఇది మార్గం. ఈ మార్గంలో మీరు నడితేనే కానీ నా తండ్రిని మీరు చూడలేదు. మీరు నిజంగా నన్ను చూసుంటే నా తండ్రిని చూసినట్టు మనతో దేవుని చూడటం అంటే ఏంటి? ఆయన చేసే క్రియల్లో దేవుడిని కనుక్కోవాలి. ఆయన ప్రేమలో దేవుడిని చూడగలగాలి. ఆయన పెట్టిన ప్రేమ ఎవరైనా మానవుడు ఆ ప్రేమ ఉంటుందా? ఎవరైనా మానవుడు అనేవాడు ఆ యొక్క క్రైమ్ చెల్లించగలడా? కానీ ఆయన చెల్లించాడు. నీకోసం, నా కోసం, మనందరి కోసం ఒక్కసారిగా ఆయన క్రైమ్ ఇచ్చేశాడు. మనందరినీ విడిపించాడు. నీతి వస్త్రం మనమే కప్పాడు. అలాంటి దేవుడి కోసం మనం ఒక్కరోజు 1 గంట కూర్చోవడానికి ఎన్ని రకాల అవసరాలు పడుతున్నాం. ఎంత టైం మనం పెద్దగా పాటు చేసుకున్నాము గుర్తొస్తుందా? ఎంత టైం మనం నిర్లక్ష్య పెడుతున్నామో గుర్తొస్తుందా? ఆయన 33 సంవత్సరాల్లో ఒక్క గడియ కూడా పోనకుండా ఆయన మన కోసం పోరాడాడు. ఒక గడియ కూడా పోకుండా మన కోసం పోరాడాడు. ఈ లోకం కోసం మనందరి కోసం ఆయన ప్రపంచంలో గొప్ప యుద్ధం ప్రకటించి ఆ యుద్ధాన్ని జయించాడు. నీవు నేనేమంటున్నావు? మీ దేవుడు నమ్ముకున్నాను. దేవుడు నమ్ముకున్నాం మనకు అంత సులువు. దేవుని కోసం జీవించడం అంత కష్టం. అంత సులువుగా అయ్యే పని కాదు. కానీ మనం కూడా జీవించగలం. దేవుని ఆత్మ మనలో పెట్టాడు. దేవుడికి మనం కూర్చుని క్రమాన్ని నేర్చమంటామని చెప్తూ ఆ నష్టానికి మనం అంగీకరిస్తే ఆ జీవితం మనం జీవించగలం. క్రైస్తవ జీవితం అంటే పూర్వభావం కాదు. మనం నచ్చినట్టు జీవించే జీవితం కాదు. సుఖభోగాలతో ఉండదు. అన్నింటికి ఓర్చుకుని సహించుకుని నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా ఇష్టపూర్వకంగా అంగీకరించడమే క్రైస్తవ జీవితం. నా సంతోషం కోసం, నా జీవితం కోసం నేను జీవిస్తే ఆయన క్రైమ్ చేయించిన క్రైము వ్యర్థంగా పోతుంది. ఆయన పట్టుకెళ్ళి మన కోసం పెట్టాడు. ఆ తండ్రి దగ్గర పెట్టి మన అందరి కోసం 10 పేరు నాకు అర్పిస్తున్నాడు. ఇవాళ మనం నీతిమంతులు, మేము బాప్తిస్మం తీసుకున్నాం, మేము గొప్ప అయిపోయాం, మేము నీతిమంతులు, మేము వాక్యం బోధిస్తున్నాం, లేకపోతే మనలో పరిచయం చేస్తున్నాం, ఇవన్నీ ఆయన చోట్ల. ఆయన కావాల్సిందేంటి? ఆయన నచ్చినట్టుగా, ఆయన చెప్పినట్టుగా జీవించడమే కావాలి. అందుకు నిన్ను క్రైమ్ ఇచ్చి విడిపించుకున్నాడు. మన ఇష్టాంతాన్ని మనం జీవించడానికి కాదు ఆయన క్రైమ్ చెల్లించింది. మనం నచ్చితే రావు, నచ్చకపోతే రాము అన్నట్టు అందుకోసం కాదు మనం క్రైమ్ చెల్లించింది. ఆయన కోసం మనం జీవించేవాళ్ళు. ఎందుకంటే మనం నీతిమంతులుగా చేశాడు. ఏ నీతి లేదు. ఆ నీతిని మనం అనుసరించాలి. చూపించాడు కాబట్టి దాని ప్రకారం మనం జీవించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం పేజీ నెంబర్ 175. కలిసి చూడండి. 23-24 మీ సుఖ వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు
యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలి. దేవుని నమ్ముకున్నాం చెప్పుకోండి. మన వృత్తి ఎప్పుడు మనం ఎలా చేసే వృత్తిగా నూతనంగా మనం చేయాలి. మనం చేసే పని అదే పని, కానీ ఆ పనినే మనం నూతనంగా చేయాలి. అది దేవునికి అంగీకారంగా ఉంటుందా? ఒక యజమానికి మనం పనికి వెళ్ళినప్పుడు ఆ యజమాని సంతోషిస్తున్నాడా? మనం చేసే పనులు ఆ యజమాని తృప్తిగా ఉందా? నా ప్రభు కోసం నేను చాలా నీకు నన్ను రోజులు జరుగుతుంది, కష్టపడతావు, ఇబ్బంది పడతావు, అయినా సరే నా ప్రభు నాకు ఇచ్చే డబ్బులకి అది తృప్తికరంగా ఉంటుందా ఆ యజమానుడికి అని ఆశ కలిగి మనం పనిచేయాలి. అప్పటి వరకు మనం రోజులు గడుపుకున్నాం, తెలియదని చెప్పు మనం రోజులు గడుపుకున్నాం, ఆ సమయం గడుపుకున్నాం. ఆ యజమానుడు వచ్చినప్పుడు కంగారుగా ఆ పనులు ఈ పనులు చేసి రోజు గడుపుకుని గొప్పలు తెచ్చుకున్నాం. కానీ అలా కాదు. దేవుని దృష్టిలో గొప్ప నువ్వు చేసే పని వృత్తి నూతనంగా ఉండాలి, నూతనపరచబడాలి. మన జీవితంలో ఎన్ని చేసినా సరే దేవునికి ఇష్టంగా ఉండాలి. ఆ వృత్తి నూతనమైనది అయి ఉండాలి. కొత్తగా చేసి పాతదాన్నే నువ్వు కొత్తగా దాంట్లో ఉపయోగం చేయాలి. అలాగే యథార్థమైన భక్తి కలిగి ఉండాలి. యథార్థమైన భక్తి కలిగి ఉంటే మనం ఏం చేస్తాం? ముందుగానే నాకన్నా నా ప్రభు మందిరంలో ఉన్నాడు, నా ప్రభుకి నేను ఆ ప్రభుని ఫస్ట్ నేనే దర్శించాలి నేను ఆశ కలిగి ఉంటాను. నా ప్రభు దగ్గర నేను వెళ్ళాలి, నా ప్రభు నా కోసం ఉన్నాడు. నిజమైన భక్తి గలవాడు ఆ సమయం ఆ సందర్భం చూసుకోడు. నేను ముందు వెళ్ళిపోవాలి, నా ప్రభుని నేను దర్శించాలి ఆశ ఉంటూ ఉంటుంది. అలాగని ఏదో వాక్యంలో చెప్పారు కదా పొద్దున్నే వచ్చేస్తా, అది కాదు. నువ్వు యథార్థతగా నిజంగా దేవుని భక్తి మీద రావాలి. భక్తితో దేవుణ్ణి హర్షించేలా మనం ఉండాలి, కానీ మన మనుషులు చూపించుకునేలా కాదు. దేవుని ప్రేమ అలాంటిదో మనం కూడా ప్రవర్తన కూడా అలాంటి యథార్థత కలిగి ఉండాలి, కానీ మనుషులు చూపించుకుని మనుషులకు గొప్ప పొందుకుని నొప్పులు పొందేది కాదు దేవుని ప్రేమ. మనం అటువంటి ప్రేమ కలిగి ఉండాలి, అటువంటి సత్యాన్ని అనుసరించాలి. యథార్థమైన దైవభక్తి కలిగి ఉండాలి. నాకేదో బాధ వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తాను, నాకేదో కష్టపడినప్పుడు ప్రార్థన చేస్తాను అనేది కాదు. భక్తి అనేది దేవుని పట్ల యథార్థమైన భక్తి నీలో ఉంటే ప్రతి ఒక్కరి సమయంలోనూ దేవుని ప్రార్థిస్తూ ఉంటావు. నువ్వు పనులు మనకు మందిలో సంవత్సరాలు నువ్వు పని చేసేటప్పుడు కూడా దేవుని అందరికీ ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళకి నువ్వు ప్రార్థన చేస్తూనే ఉంటావు. నీ పని కొనసాగుతూ ఉంటుంది, నువ్వు ప్రార్థనలో ఏకీపిస్తూనే ఉంటావు. మన యొక్క యథార్థమైన భక్తి ఉన్నది, కానీ దేవుని పట్ల నామకార్థంగా వచ్చి ఏదో ఇవాళ మందిరంలో మా భాష అర్థం ఇదివరకు చాలాసార్లు చెప్పేవాడు, మధ్య మానేసాను. ఆదివారమే కైతుడు ఎక్కువ అబద్ధాలు వస్తాయి. ఎందుకు? ఆ రోజు ఎంతో దేనమనసు కలిగి ఎంతో మౌనంగా ఎంతో దీనురాలుగా ఏమీ తెలియని వల్లే అలా ఉండిపోతారు. కానీ దేవుడు దాన్ని అంగీకరించాడు. ఆదాము కూడా అలాగే అనుకున్నాడు. నేను తప్పు చేశాను కదా, బదల పక్కన దాక్కుని దేవుడు నన్ను చూడటం అనుకుని ఎంతో బదల పక్కన దాక్కున్నాను. వాడు నువ్వు నేను కూడా అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడలేదు కదా, రాజుగారి ముందు మనం నీకే కాపాడుతున్నాం కదా, ఎంతో ధ్యానంగా ఉన్నాం కదా మనం అనుకోవచ్చు. ధ్యానంగా ఉండి మౌనంగా ఉన్నంత మాత్రం మనం నీతిమంతులం కాము. మన నీతి అనేది యథార్థత కలిగి ఉండాలి, అది సత్యంగా ఉండాలి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. అలాంటి హృదయం కలవని దేవుడు హర్షిస్తాడు. నామకార్థంగా ఉన్నాడు, అది అందుకనే అంటున్నాడు ఆయన, వేషాలను నేను క్షమించున్నాను. నీ వేషం నా వేషం ఇక్కడ ఎన్నో రకాల వేషాలు వేస్తాం, ఎంతోమందిని మెప్పిస్తాం. కానీ ఒక రోజు ఆయన ముందు నిలబడినప్పుడు అప్పుడు మాత్రం ఇంకా క్షమాపణలను తిరిగి తీసుకునే సత్యసిన అవకాశాలు ఉండవు. కాబట్టి మనం దేవుడిని ఎందుకు పెట్టి మనం ఆరాధించాలనే దాని గురించి చూసుకుంటే మనం ఎందుకు పనికిరాని వాడు అయినా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ప్రేమించడానికి ఆయన మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన ముందు కూర్చోబెట్టుకున్నాడు, ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆయనతో పాటు మన స్థానాన్ని కల్పించాడు. అందుని పెట్టి దేవుడిని మనం ఆరాధించాలి, అందుని పెట్టి దేవుడిని స్థుతించి కనపరచాలి. నా సమయాన్ని తీసుకుంటారు.